హలో ఫ్రెండ్స్, నేను మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు ఈరోజు ప్రకృతిని చూడాలనిపించింది. ఇక నేను మా సిస్టర్స్ కలిసి అయితే ఇలా బయటికి వచ్చాము. ప్రకృతిని చూడాలని నా మనసు తహతహలాడింది. ఒక్కసారి ప్రకృతిని పలకరించి పోదామని వచ్చినాం మేమంతా కలిసి. ప్రకృతిని నా కెమెరాలో బంధించి మీ ముందుకు తీసుకొస్తున్నా. దాన్ని విహరింప చేయాల్సింది మీరే. విహరింప చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇక మేము అలా అలా వెళ్తుంటే మాకు బంతి తోట కనపడింది. ఇక మేము ఎందుకు ఊరుకుంటామండి. ఇక తోటలోకి వెళ్ళి ఇలా ఇలా క్లిక్ క్లిక్ మాను ఒక 50 ఫొటోస్ అయితే దిగినాము. ఒక 2 వీడియోస్ తీసుకున్నాము. వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయి. ఇలా ఫొటోస్ అయితే మిగిలాయి. అలా ఫొటోస్ తీస్తుంటే నాకు ఒక మంచి దృశ్యం కనిపించింది. అది మీరు కూడా ఒకసారి చూసేయండి. బాగున్నాయి కదా ఆవు దూడ. ప్రకృతిలోని బంతి తోటలోని పూల గాలిని ఆహ్వానిస్తూ, ఆకాశం కేసి చూస్తూ, పచ్చని మొక్కల తాకిడి నుండి వచ్చే గాలిని, విచ్చిన పూల నుండి వచ్చే పవనాలని స్వాగతిస్తూ నిలుచున్నా. అక్కడి నుండి చెరువు దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కొద్ది సమయం ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపి ఇక ఇంటికి వచ్చేసాం. నేను తోటలోకి అడుగుపెట్టగానే నా మదిలో కవిత్వం ఉరకలు వేసింది. అది మీకు చెప్తాను. రమ్మని పిలిచే ప్రకృతి వనం నన్ను, కాదనలేక కదిలాను ఈ సమయం. రంగురంగుల బంతిపూల ఘాటైన పరిమళం ఆహ్వానించింది నన్ను ఈ దిశగా. బంతులు నన్ను చూసి వీచే గాలికి నవ్వగా, పులకరించింది నా మనసు అది చూసి చిరు నవ్వుగా. తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ బంతి తోట మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళదని. మేము వెళ్ళినప్పుడు ఆ తోటలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన్ని మేము పర్మిషన్ అడిగాము. ఆయన యాక్సెప్ట్ చేశారు. సో అందుకే మేము వెళ్ళి ఫొటోస్ అయితే దిగాము. కొద్దిసేపు సరదాగా అటు ఇటు గడిపేసి తోటలో హాయిగా కొద్దిసేపు విహరించాము. హాయ్, హలో ఫ్రెండ్స్, నేను మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు ఈరోజు ప్రకృతిని చూడాలనిపించింది. ఇక నేను మా సిస్టర్స్ కలిసి అయితే ఇలా బయటికి వచ్చాము. ప్రకృతిని చూడాలని నా మనసు తహతహలాడింది. ఒక్కసారి ప్రకృతిని పలకరించి పోదామని వచ్చినాం మేమంతా కలిసి. ప్రకృతిని నా కెమెరాలో బంధించి మీ ముందుకు తీసుకొస్తున్నా. దాన్ని విహరింప చేయాల్సింది మీరే. విహరింప చేయాలని నేను